ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 17వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం క్షమించి జ్ఞాపకం చేసుకోనని దేవుడు. క్షమించి జ్ఞాపకం చేసుకోనని దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. నేను వారి దోషమును క్షమించి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసు ప్రభువారు కలవరి శిలువలో కార్చిన రుధిర ద్వారాల ద్వారా మన పాపాలను క్షమించి ఇంకా ఆ పాపాలను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34 ప్రకారంగా దేవుడు తన ప్రజల పాపాలు క్షమించి వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని వాగ్దానం చేస్తున్నాడు. ఈ కొత్త నిబంధనలు అందరూ దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుంటారు కాబట్టి ఒకరికొకరు బోధించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది దేవుని పరిపూర్ణమైన నిరంతర క్షమాపణను మరియు వ్యక్తిగత సంబంధాలను చూస్తుంది. క్షమాపణ, నేను వారి దోషమును క్షమించి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రియప్రభు మన పాపను పూర్తిగా తుడిచివేసి వాటిని మర్చిపోతాడంట. మన దోషమును క్షమించేవాడు మన సంకటమును కుదుర్చేవాడుగా ఉన్నట్లుగా 103వ కీర్తనలో చూస్తున్నాం. మన పాపమును క్షమించి సముద్రపు అగాధులో పడేశాడని, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమణకు మన పాపను అంతగా దూరపరిచానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డారా, మనం చేసిన గతకాల పాపాలను బట్టి మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడో ప్రభువారు తన రక్తాలతో మనం కడిగేసి ఆయన మర్చిపోయాడు. ప్రభుత్వ వ్యక్తిగత సంబంధం, అల్పులేమి గనులేమి అందరూ నా నెరుగుదురు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నేరుగా వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం కలిగి ఉంటారట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నావా? ప్రభులో నడుచుకుంటున్నావా? ఇది కేవలం నియమాల మీద కాకుండా హృదయపూర్వకమైన భక్తి మరియు దేవుని ప్రేమపై ఆధారపడి ఉన్నటువంటి సంబంధం. యెహోవాకు ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప హామీ. ఈ ఇర్మీయా గ్రంథం 31-34 ప్రకారంగా మానవుల పాపం దేవుడు తన నిరంతర ప్రేమతో మనల్ని క్షమించి తన ప్రజలతో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరిస్తాడని తెలియజేస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనక విడివక నేను కృప చూపిస్తున్నానని కూడా ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. దేని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మనం ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుంటామో అప్పుడే మన పాపాలు క్షమాపణ పొందాం. మన అపరాధాలని ఆయన అప్పగించి ఆయనను కృపగల దేవునిగా ఎరిగాము. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ వాగ్దానంలో ఎంతో చక్కని మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి. మన పాపాలను మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రియప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అసలు దేవుడు మర్చిపోగలడు అంటారా? అవును, ఆయన మర్చిపోతాను అని ప్రభువారు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏం చేశాడో అది చేస్తాడు కూడా. మనం ఎన్నడూ పాపం చేయలేదు అన్నట్లేగానే ఎంచుకుంటాడు. దేవుని స్తోత్రం. అది ఎవరిని బట్టి జరిగిందంటే మహాప్రాయశ్చిత బలి, కలవరిలో ప్రభు చేసిన యాగము మన పాపాలని అన్నింటినీ ఎంతో చక్కగా రూపుమాపేసింది. హల్లెలూయా. ఎంత చక్కగా అంటే మన పాపాల గురించిన జ్ఞాపకం దేవుని మనసులో ఏమాత్రం లేదు. ఇప్పుడు పాపానికి లోను కాకముందు నిష్కల్మషంగా ఉన్న ఆదామును అంగీకరించినట్లుగా యేసు ప్రభులో ఉన్న ఒక విశ్వాసం దేవుడు ఇప్పుడు అంగీకరిస్తున్నాడు. ఆదాము కట్టి ఎక్కువగానే దేవుని బిడ్డమైన మనల్ని అంగీకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆదాము ధరించుకున్నది మానవ నీతి అయితే, ఒక దేవుని బిడ్డ విశ్వాసి మనం ధరించుకున్నది దేవుని నీతి. మనం శిక్షించకుండా ఉండేటట్లు, మన మీద ఆ అణువంతా కూడా ప్రేమ తగ్గకుండా ఉండేటట్లు ఆ గొప్ప దేవుడు మన పాపాలను పూర్తిగా మర్చిపోతాడంట. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు లోకంలో ఎక్కడ ఉన్నాడండి! ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత దయ ప్రియప్రభు మన పట్ల చూపిస్తున్నాడండి. ఒక రుణం పూర్తిగా తీర్చివేసినప్పుడు దానికి చెందిన పత్రాలు చించివేస్తారు కదా. ఆ విధంగానే ప్రియప్రభు తన ప్రజల పాపాలను సంపూర్ణ ప్రాయశ్చితం జరిగించి వాటి గుర్తులు జ్ఞాపకాలు లేకుండా పూర్తిగా చెరిపివేస్తాడు. దేవుని స్తోత్రం. మన పాపాల నిమిత్తం, అపరాధాల నిమిత్తం, ఆత్మీయ కొరతల నిమిత్తం మనం రోధిస్తాం. మన జీవితాంతం ఆయన మన విధిగా చేయవలసిన పని అయితే అవి ఎప్పటికీ మళ్ళీ మనకు వ్యతిరేకంగా గుర్తు చేయబడవని చెప్పి ఆనందించాలి. అలా ఆనందించడం వల్ల మన పాపాన్ని అసహ్యించుకోగలుగుతాం. దేవుడిచ్చిన ఉచిత క్షమాపణ మూలంగా మనలో కలిగిన ఆసక్తిని బట్టి మనం మరలా అవిధే చేత ఆయనను దుఃఖపరచడం. సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇంకా నువ్వు యేసు ప్రభువుని నీ దేవునిగా రక్షకునిగా అంగీకరించకుండా మరి ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు. నీ పాపం పోవాలంటే యేసు రక్తం తప్ప మరొక మార్గం లేదు. నేడే యేసయ్య దగ్గర రా, ఆయన రక్తదారులు కడగబడు.
ఆయన హృదయంలోకి ఆహ్వానించి మరలా ఆయన ఎన్నడూ మన పాపాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే నన్ను సమస్యల్లో, కష్టాల్లో, వేదనలో, వారి దుఃఖాలు ఉన్నారో వారి వేదన సమస్యల నుంచి విడుదల చేయండి. అనారోగ్యంతో బాధపడుతూ వ్యాధులతో హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లు సీరియస్ కండిషన్లో బిడ్డను కనికరించి ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలైతే తమ ప్రియుల్ని నిద్రించి మాడించి దుఃఖంలో వేదనన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామం, మురికివాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం దీవించి ఏదైనా దాస్తున్నాను విధానాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి. ఆయన స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పబడితే యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కానీ యవన బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని రక్షించి నాయన మా తండ్రి ఈ యొక్క జరుగుతున్న యుద్ధాన్ని, ప్రపంచ దేశాల యుద్ధాలను ఆపండి ప్రభా. నెమ్మది సమాధానం దయచేయండి. దేశాల మధ్య, నాయకుల మధ్య దేవా మీరు కనికరించండి, కృప చూపించండి నాయన. బుద్ధిగంతల వరకు యుద్ధం మానుపువాడు నీవే, విల్లి విరిచివాడును, బళ్ళెము తెగ వరకు నరుకువాడు నీవే గనక నాయన మీరే కార్యం చేయండి. ఈ దినమంతటని బిడ్డలని కృపాహస్త్రాలకు అప్పగించుకుంటూ ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.